హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను రాగి పూరీలను మరియు శనగల కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు పూరీలు ఒకే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా రాగి పూరీలోకి ఎప్పుడు ఆనియన్ కర్రీ, పొటాటో కర్రీయే కాకుండా ఇలా శనగల కర్రీ కూడా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఈ కర్రీని ఎలా చేసుకోవాలనే ద్వారా నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా శనగల్ని ఒక 7-8 గంటల వరకు నాననివ్వాలి. నేనైతే నైట్ నానబెట్టుకున్నా. మార్నింగ్ వరకు చూడండి ఎంత లావుగా ఉబ్బినాయో. ఒక 2-3 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీంతో పాటు ఒక పొటాటో ఉంది కదా, బంగాళదుంపని, దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులోనే వేసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే నేను 5-6 విజిల్ వరకు రాణిస్తున్నాను. 3 అయితే విజిల్ సరిపోదు, కొంచెం గట్టిగా ఉంటాయి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, 2 పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక్కాయ ఇంతవరకు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కదా, ఆ 2 ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువైతే వేయకూడదు, కొంచెమే చాలు. సాల్ట్ వేసుకొని 1 నిమిషం అలా తిప్పుకొని కొంచెం మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయేలాగా వేయించుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు వేసినాక ఒక 10 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. చాలా మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి. టమాటాలు బాగా మగ్గినాయి కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరగా మగ్గనివ్వాలి. బాగా మగ్గింది కదా, ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని కూరంతా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగానే విజిల్ పెట్టుకున్నాం కదా బఠానీ, వాటిని చూద్దాం ఒకసారి. చూడండి చాలా బాగా మెత్తగా ఉడికినాయి. బంగాళదుంప కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఆ బంగాళదుంప పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి లోపల ఉన్న బంగాళదుంపని బాగా మెత్తగా నలుపుకొని ఆ కర్రీలోకి వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల, బంగాళదుంప వేయటం వల్ల కర్రీ అనేది ఇంకా గ్రేవీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప కూడా బాగా ఉడికింది కదా, ఇందులోకి ముందుగా మనం శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగల వరకు వేసుకుంటున్నాను. శనగలు మొత్తాన్ని వేసుకొని ఆ శనగలకి ఈ ఉప్పు కారం అంతా పట్టడానికి ఒక 5 మినిట్స్ వరకు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత శనగలు కూడా బాగా ఇంకా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం ముందుగా ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్నే మనం యూజ్ చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. శనగల్లో ఉడకబెడతాం కదా, ఆ వాటర్నే యూజ్ చేస్తున్నాం. ఆ వాటర్ పోసి ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. పూరీలో కదా ఇంకా కొంచెం గ్రేవీగా కోసం కొన్ని శనగలను అయితే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దీనివల్ల ఇంకా కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తాన్ని ఈ కర్రీలోకి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా మగ్గనిస్తే గ్రేవీ కూడా బాగా దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి ఇలా శనగలు కర్రీ చూడండి. హెల్త్ మంచిది, మంచి టేస్టీ కర్రీ అయితే
తింటాము. చపాతీలోకైనా పూరీలోకైనా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చాలా దగ్గరగా వస్తుంది కర్రీ కూడా. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే ఈజీగా సింపుల్గా శనగల కర్రీ అయితే చేసేసుకున్నాము. ఎన్నో పోషకాలు ఉన్న ఈ శనగల కర్రీ చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళు ఈ కర్రీని చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు పూరీని ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. రాగి పూరి 2 కప్పులు పిండి తీసుకున్నాను. 2 కప్పులకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. నేను ఈ పూరి కోసం అయితే గోధుమ పిండి వాడలేదు. పూరి పిండి బయట విడిగా షాపులో పూరి పిండి అంటే ఇస్తారు. ఆ పూరి పిండిని అయితే నేను వాడుతున్నాను. గోధుమ పిండి వల్ల కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. అదే పూరి పిండి వల్ల పూరీలు బాగా వైట్ కలర్లో వస్తాయి. అందుకని నేను పూరి పిండిని తీసుకున్నాను. ఇప్పుడు పూరీని బాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. పూరియే కాదు మనకు చపాతీలో కూడా రాగి పిండిని వేసుకొని ఇలా చేసుకోవచ్చు. దీనిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎటువంటి పూరీకి రాగి పూరీకి పెద్ద తేడా అయితే ఏముండదు. ఎంతో ఈజీగానే సింపుల్గా అయిన రాగి పూరి శనగల కర్రీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.